చేరిన వైసీపీ నేత, సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు. ఆయన వెంట టీడీపీ బాట పట్టిన మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి పారిపల్లి రామారావు. ప్రముఖ సినీ నిర్మాత, ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు టీడీపీలో చేరారు. విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముందుగా అడవివరం నుంచి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వరకు టీడీపీ కార్యకర్తలు, కంచర్ల అభిమానుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో కంచర్ల అచ్యుతారావు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని, విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వెలగపూడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. పక్క పార్టీల వారు సైతం వెలగపూడి రామకృష్ణబాబు ప్రజలపై చూపించే ఆప్యాయత, అనురాగాన్ని మెచ్చుకుంటున్నారన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ, వైసీపీలో నెల రోజులు కూడా నిలవలేకపోయారు. మంచి వ్యక్తి, సేవా తత్పరుడు అచ్యుతారావుని అని అన్నారు. అలాంటి పేద ప్రజలకు సేవ చేసేవారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న వైసీపీలో ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ, ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు. అచ్యుతారావు రాకతో నాకు 1000 ఏనుగుల బలం చేకూరిందని అన్నారు. జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అచ్యుతారావు సేవలను కొనియాడుతూ, ఇలాంటి సేవా గుణాలు కలిగిన వ్యక్తి టీడీపీలో చేరడం చాలా శుభపరిణామమని, ఆయన వెంట ఇన్ని వేల మంది అభిమానులు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. కృష్ణబాబు గారు ఒకసారి విజయకేతన్ ఎగరని, అది పరిస్థితిలోనూ మిస్ కాకూడదని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయడానికి వచ్చిన మరి మన వెంకటరావు గారికి, మరి నూతన సవాళ్ళు ఈ విశాఖపట్నం ఈ వేదిక మీద ఉన్న అందరి రాజకీయంలో కండులు, సీనియర్లు, అతను ఏ పార్టీకైనా ఆప్తుడే. మరి మన విశాఖపట్నం సిటీ డిప్యూటీ మేయర్గా చేసిన ఈరోజు మరి నాతో పాటు నన్ను అభిమానించి నాకు గౌరవాన్ని ఇచ్చి మరి వెలగపూడి రామకృష్ణబాబు గారిని చేతిలో నాతో పాటు పార్టీలోకి వచ్చిన మా సోదరులు దాడి సత్యనారాయణ గారికి, అలాగే 13వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన ధర్మారావు గారికి, అలాగే 12వ వార్డు మరి సత్యం నాకు ఎప్పటి నుంచో సుపరిచితుడు. మరి ఎన్నో కార్యక్రమాలు, మేము కూడా సేవా కార్యక్రమాలు, నాతో పాటు తను కూడా ఎన్నో కార్యక్రమాలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి అలాంటి గాడి సత్యంకి, అలాగే నా ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా నా వెన్నంటే ఉంటున్న నా యొక్క ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులందరికీ, అలాగే నా స్నేహితుడన్నా, నా చుట్టం అన్నా, తను ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా రేసు కోరే నా పుట్టప్పారావు, అలాగే ఈ విశాఖ సిటీలో కంచెల అచ్యుతరావుకి ఒక మంచి నేమ్ వచ్చింది అంటే అది సేవా కార్యక్రమాలు ఒకటైతే, రెండవది సినీ రంగం. మరి ఈ సినీ రంగంలో నేను అడుగుపెట్టిన నాటి నుంచి ఈరోజు వరకు నా వెన్నంటే ఉండి ప్రతి కార్యక్రమం నేను లేకుండా చేసే పరిస్థితి లేకుండా నాకంత గౌరవాన్ని ఇచ్చిన మా కళాకారుల సంఘానికి, అలాగే ఏ కార్యక్రమం చేసినా అచ్యుతరావు ఒక ప్లేస్ నుంచి ప్రారంభిస్తాడు. అదే ఈ యొక్క ఎవరండి, ఇది ఈ నెహ్రూ నగర్ నా అడ్డ. ఎందుకంటే నా యొక్క ఏ కార్యక్రమం అయినా ఈ నెహ్రూ నగర్తోనే స్టార్ట్ అవుతుంది. ఏ విజయమైనా నేను ఇక్కడి నుంచే సాధించాను. మరి అలాంటి నెహ్రూ నగర్లో నా మొట్టమొదటి ఈరోజు ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే ఉందో అది నెహ్రూ నగర్ నుంచే జరగడం నాకు ఎంతో ఆనందదాయకం. మరి నెహ్రూ నగర్ వాస్తవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి గత నెలన్నర రోజుల క్రితం ఒక స్టెప్ని తీసుకోవడం జరిగింది. అది రాంగ్ స్టెప్పా, రైట్ స్టెప్పా అంటే దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. కానీ ఒక వ్యక్తిని మనం బలోపేతం చేయాలన్నా,
ఒక వ్యక్తికి మనం సపోర్ట్ చేయాలన్నా, ఒక వ్యక్తిని మనం ఒక స్థాయికి తీసుకెళ్లాలన్నా అవతల వ్యక్తికి కూడా పెట్టారు, అందరినీ నా మనుషుల్ని కొట్టారు. నాకు పోలీస్ శాఖ మీద గౌరవం కాబట్టి ఓకే, మీరు అధికారులు చెప్పింది చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, నేను వారినే వాళ్ళ భరించా. ఎవడు దీనికి మూలకారకుడు? ఎవరు అందరినీ ఆడించేవాడు? రాజకీయ వ్యవస్థ. ఆ రోజున నేను నిలబడి ఉన్నాను దమ్ముగా, ధైర్యంగా అంటే వైజాగ్ విశాఖపట్నం మొత్తం వచ్చి నోవాటెల్ దగ్గర ఆగింది. ఒంటరి మహిళ 4 ఏళ్ల 3 ఏళ్ల బిడ్డని సంకనెత్తుకొని దోమలు కుడుతుంటే నిలబడి నా అన్న కోసం నేను వచ్చానంటే అది నా కోసం వచ్చినట్టు కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ఒక చిన్న చంటి బిడ్డను వేసుకొని ఒక ఆడబిడ్డ వచ్చిందంటే నా గుండె కదిలిపోయింది, నలిగిపోయాను, దహించుకుపోయాను. అరే వీళ్ళ కోసం ప్రాణం ఇవ్వకపోతే ఇంకెవడి కోసం ప్రాణం ఇస్తాం? పదవులు ఇవన్నీ వస్తాయి, వెళ్ళిపోతాయి, పదవులు వస్తాయి. చెప్పాను కదా, లార్డ్ టెన్నిస్ అంది, మెన్ మే కమ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. పదవులు వస్తాయి పోతాయి, కానీ మీ గుండెల్లో ఇచ్చిన స్థానం చెక్కు చెదరని స్థానం. నేను ఎందుకు ఏ పార్టీ అయినా సరే, నేను అందరూ ఆలోచిస్తారు, చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఇందాక పెద్దలందరూ మాట్లాడుతూ ఉంటే ఎందుకు వెళ్ళారంటే మన అనైక్యతే శత్రువు తాలూకు బలం. జగన్కి బలం ఏంటి? మనందరి అనైక్యత, మన బలహీనత. మనం ఏమీ చెయ్యలేము, వీళ్ళు రోడ్ల మీదకి రాలేరు అనేది. రౌడీలు ఎప్పుడు మొన్న నేను బోట్లు దగ్ధమైపోయినప్పుడు ఒక్కొక్క బోట్ మనకి ఓనర్కి నేను 50,000 రూపాయలు ఇచ్చాను. ఎందుకు స్పందించానంటే అది వాళ్ళ జీవితాలని పైకి పెట్టేస్తుందని కాదు. తెలుగుదేశం నాయకులు కూడా ఇచ్చారు ఆ రోజున, మనం ఇచ్చిన తర్వాత. కానీ నేను ఎందుకు ఇచ్చానంటే కష్టం నీకు వచ్చినప్పుడు స్పందించే మనస్సు ఈ సమాజంలో ఇంకా బతికే ఉంది అని చెప్పడానికి. ఇది అలాంటిది తీసుకుంటే వాళ్ళని బెదిరిస్తాడు. పాపం వాళ్ళు చెప్తా ఉన్నారు ఆడపడుచులు ఆ రోజున, అన్న మమ్మల్ని రాత్రుల పూట యువకులు చెప్తా ఉన్నారు, మత్స్యకారు యువత చెప్తా ఉన్నారు, మమ్మల్ని భయపెడతా ఉన్నారు గుండాలు. ఒంటరి ఆడి మహిళలు వెళ్తుంటే మనకి ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది ఆ పోర్ట్ ఏరియాలో, ఫిషింగ్ హార్బర్లో. నేను వాళ్ళకి ఒకటే చెప్పాను, మన ప్రభుత్వం రాగానే మీకు లా అండ్ ఆర్డర్ ఎంత బలంగా ఉంటుందంటే ఎవడన్నా సరే కన్నెత్తి చూసి ఒంటరి ఆడబిడ్డల్ని కానీ మహిళల్ని కానీ భయపెట్టాడు, ఇబ్బంది పెట్టాడు అంటే మీకు చూపిస్తాను ఆ రోజున. ఎందుకంటే నేను చాలా తెగించి వచ్చాను పాలిటిక్స్కి. మీరు ఊహించుకోండి, నేనేదో నటుడిని కాదు, నటన తీసుకోవాల్సి వచ్చింది నేను బతకడానికి. లేదంటే నేను ఒక సాయుధ పోరాట యోధుడిని వెళ్ళిపోయేవాడిని. కానీ నాకేమనిపించిందంటే ఐ లవ్ యూ టూ. ఎందుకు వచ్చానంటే బేసిక్గా నాయకత్వం అంటే ఒక ఎన్నికల కోసం కాదు. కొంచెం మీరు అరుస్తారా? మీరు స్లోగన్స్ ఇచ్చారనుకోండి, మీ స్లోగన్స్ నేను మీ భవిష్యత్తు కోసమే మాట్లాడుతున్నా. కామ్ డౌన్. థ్యాంక్ యూ. చాలు ఉత్సాహం ఉంది కదా. నేను మీ భవిష్యత్తు కోసం మాట్లాడుతున్నా. నాయకత్వం అంటే ఒక తరం కోసం ఆలోచన ఇవ్వడం. లోకల్ మేనిఫెస్టోని ఆవిష్కరించిన మంత్రి అమర్నాథ్. అన్ని వర్గాల ఆకాంక్షలకు ప్రతిరూపం ఇది. స్వచ్ఛ గాజువాకకు ప్రాధాన్యత, యువత భవితకు విజయ వారధి, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత, ఫుట్ ఓవర్ బ్రిడ్జీల నిర్మాణానికి చర్యలు,
ట్రాఫిక్ సమస్య నివారణకు ఫ్లైఓవర్, మెట్రో రైలు కార్యరూపం దాల్చేందుకు కృషి, స్టీల్ ప్లాంట్ కరుణకు వైసీపీ వ్యతిరేకం, గంగవరం కాలుష్యాన్ని యుద్ధ ప్రాతిపదికన తగ్గిస్తాం, యువకులు విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తే దేశం బాగుపడుతుందని అంటారు. రాజకీయాల్లోకి వచ్చిన అందరూ రాణించలేరు. అనుభవం తక్కువున్నా అందరికన్నా భిన్నంగా ఆలోచించి అందరి మన్ననలు అందుకున్న సరైన వాడే అసలైన నాయకుడు. అదే గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడివాడ అమర్నాథ్. గాజువాక బరిలోకి లేటుగా వచ్చిన లేటెస్ట్ ఆలోచనలతో ప్రజలను ఆకట్టుకుంటున్న నాయకుడిగా కొద్ది కాలంలోనే పేరు తెచ్చుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీల అధినేతలు తాము గెలిస్తే రాష్ట్ర అభివృద్ధికి తామేం చేస్తామన్నది ఎన్నికల మేనిఫెస్టోలో తెలియజేస్తూ ఉంటారు. నిర్ణయం తీసుకున్నటువంటి దాంట్లో భాగంగా ప్రజల చేత, ప్రజల వలన ఏదైతే మన ప్రజాస్వామ్యం, మన రాజ్యాంగం చెప్తా ఉందో, ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్ అనేటువంటి మన ప్రజాస్వామ్యం గొప్పతనాన్ని చాటి చెప్తూ ముందుగా ఉగాది రోజున వెబ్సైట్ లాంచ్ చేశాం. ఈ వెబ్సైట్ ద్వారా ప్రజల తాలూకా అభిప్రాయాల్ని, ఇండివిజువల్స్ తాలూకా ఆలోచనల్ని రానటువంటి కాలంలో గాజువాక నియోజకవర్గం ఏ రకంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజలు అనుకుంటా ఉన్నారు. వాటన్నిటినీ కూడా తెలుసుకునేటువంటి దానికి లోకల్ మేనిఫెస్టోకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ లాంచ్ చేయడం, తర్వాత సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేశాం. ఎందుకంటే అందరికీ తెలియాలి, అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి, వారి తాలూకా ఉద్దేశాలు కూడా మన దృష్టికి రావాలి. వీటన్నిటిని కూడా క్రోడీకరించి మన మేనిఫెస్టోని తీసుకురావాలని చెప్పి మనం ఆలోచన చేయడం. ఇది వేలాది మంది వారి తాలూకా అభిప్రాయాల్ని, వాళ్ళ ఇన్పుట్స్ అన్ని కూడా మనకు తెలిసేటువంటి విధంగా వారి అభిప్రాయాలన్నింటినీ కూడా తెలియజేసేటువంటి కార్యక్రమం చేశారు. కొంతమందితో స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ప్రజలతో కూడా నేను ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి వారి తాలూకా ఉద్దేశాలు కూడా తెలుసుకునేటువంటి దానికి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎందుకంటే ఓన్లీ డిజిటల్ గానే కాకుండా ఫిజికల్ గా కూడా వారందరితో కూడా మాట్లాడితే వారి తాలూకా అభిప్రాయాలు కూడా తెలుస్తాయనేటువంటి ఉద్దేశంతో వారితో ఇన్ పర్సన్ నేను మీట్ అవ్వడం జరిగింది. తర్వాత ఎక్స్పర్ట్ ఇన్పుట్స్ కూడా, ఎందుకంటే టౌన్ ప్లానింగ్ లో ఉన్నటువంటి వారు రిటైర్డ్ ఆఫీసర్స్, లేదా పబ్లిక్ హెల్త్ లో ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్స్, లేదా సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పోర్ట్స్ వారు, స్పోర్ట్స్ కి సంబంధించినటువంటి వారు, టూరిజం కి సంబంధించినటువంటి వారు, రకరకాలైనటువంటి అభిప్రాయాలను కూడా కొంతమంది ఫిజికల్ గా కూడా రాసి పంపించారు. వాళ్ళతో కూడా మనం ఇంటరాక్ట్ అయ్యి వారి తాలూకు అభిప్రాయాలు కూడా తీసుకొని ఈ మేనిఫెస్టో అంతా కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇది 1960లో గాజువాక, అంటే మొట్టమొదటి గాజువాక అనేటువంటి దానికి పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఈ ప్రాంతం 60లో ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి ప్రాంతం గాజువాక అంతా కూడా. ఉదాహరణకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పక్కన ఉన్నటువంటి BHPV కానీ, పక్కన ఉన్నటువంటి హిందుస్థాన్ జింక్ కానీ, ఈ పక్కన ఉన్నటువంటి ఆటో నగర్ కానీ, ఇండస్ట్రియల్ ఏరియాస్ కానీ, పెదగంటేడు కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతానికి తలమానికంగా ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ, ఇవేవి కూడా అప్పట్లో 60లో పరిశ్రమలు లేవు ఇక్కడెక్కడ కూడా. ఈరోజు పారిశ్రామిక వాడగా పిలుచుకునేటువంటి గాజువాక 65 సంవత్సరాల క్రితం ఒక వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్నటువంటి గాజువాక. ఇది మొదట మన ఒక 2 తరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితులు. సబ్సిక్వెంట్ గా 60లో 65, 70 శతకంలో స్టీల్ ప్లాంట్ గురించి జరిగినటువంటి పోరాటం, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో జరిగినటువంటి పోరాటంతో ప్లాంట్ సాధించుకున్నాం. తర్వాత BHPV, తర్వాత హిందుస్థాన్ జింక్ 72, 73 ప్రాంతాల్లో ఇక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏర్పాటయ్యి ఇనీషియల్ గా పునాదులు పడింది. ఇనీషియల్ గా ఈ ప్రాంతంలో ఒక పారిశ్రామిక వాడిగా పునాదులు పడింది
70వ దశకంలో పడినటువంటి సందర్భాలు, అంటే ఇప్పటి నుంచి కరెక్ట్గా 50 సంవత్సరాల క్రితం. ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద కుటుంబాలు, లేదా అప్పుడు నాయకత్వం చేస్తున్నటువంటి కుటుంబాలు ఆ రోజు చొరవ తీసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల మేర ఇక్కడ పరిశ్రమలు వస్తే, ఇక్కడ పారిశ్రామిక వాడిగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే తప్పకుండా రానటువంటి కాలంలో మన ప్రాంతం భవిష్యత్తు మారుతుంది, ఇక్కడ మన పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు పెద్దలందరూ కూడా పునాదులు వేశారు. అప్పట్లో మా తాతగారు అప్పన్న గారు ఆ రోజు శాసనసభ్యుడిగా కానీ, లేదా అప్పుడున్నటువంటి చాలా మంది సమితి ప్రెసిడెంట్లు కానీ, అప్పుడున్నటువంటి నాయకత్వాలు కానీ, ఎందుకంటే పూర్వం మీ అందరూ తెలుసు, ఏదన్నా ఒక ఊర్లో ఆ ఊరు పెద్ద భూమి ఇస్తే తప్ప మిగిలినటువంటి వారు ఎవరు కూడా ముందుకొచ్చేవారు కాదు. ఉదాహరణకి హిందుస్థాన్ జింక్లో మా భూములు పోయాయి, డిఎస్పీలో భూములు పోయాయి, ఈ ఆటో నగర్ సంబంధించి కానీ ఏపీఎస్సి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో భూములు పోయాయి, కొంతమంది మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో భూములు పోయాయి. 26,000 ఎకరాల భూములు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఇచ్చినటువంటి సందర్భాలు, కొన్ని పదుల సంఖ్యలో గ్రామాలు తరలించిపోయినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఈ పరిస్థితుల నుంచి గడిచినటువంటి 50 సంవత్సరాలుగా, అంటే 1970 నుంచి రాజకీయాల్లోకి రాకముందు వచ్చిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన పథకాలను ఆయన అమలు చేయడం జరిగింది. అవి ప్రజలకు ఉపయోగపడేవి, సానుకూలమైనవి, ఆమోదయోగ్యమైనవి కూడా. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు మీ కేవలం మన రాష్ట్రంలోనే కాదు దేశం అంతా కూడా చెప్పుకొని వాళ్ళ పప్పం గడుపుకోవాల్సిందే తప్ప. అందుకే ఆయన పేదవాడ ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయన గంటగా ఉన్న ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నటకు నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే ఒక నటనకు విశ్వవిద్యాలయం, ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం, ఎన్టీఆర్ అంటే నవజాతికి మార్గదర్శకం, ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం, ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం, ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కళం, ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమై భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో నిత్యం జీవించే నిత్య జీవన నిత్యాభిమాన భూషణ అయ్యాడు. నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడయ్యాడు. అందుకే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. ఎవడు అంత ఘనంగా బ్రతకలేని ఒక మహోత్తమ జన్మను పొందాడు ఆయన. అందుకే ఆయనకు మరణం ఎక్కడిది, ఆయన ఎప్పుడూ జీవించే వెలిగే ఒక మహోన్నత మహనీయ జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళ కుటుంబం ఆనంద్ గజపతిరాజు గారు ఒక చరిత్ర, నాన్నగారితో తర్వాత చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో వాడుకున్న అనుబంధం, అప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో పోరాటాలు పోరాడి ఇవాళ ఎన్నో పదవులు అలంకరించి, ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి, వాళ్ళ అన్నగారు అయితేనేమి, ఒక రాజ్యసభ మెంబర్గా అయితేనేమి, ఒక మంత్రిగా అయితేనేమి, ఒక శాసనసభ్యులుగా అశోక్ గారు అయితేనేమి, ఒక కేంద్ర మంత్రిగా అయితేనేమి, ఇలా ఎన్నో పదవులకు వారి అలంకారమే కానమి, పదవులకు వారికి అలంకారం కాదు. వాళ్ళకి పదవులు అవసరం లేదు. ఒక ఎన్టీ రామారావు గారికి పదవులు అవసరం లేదు. ఆయన ఒక మగటోలేని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి రాజకీయ ఆయన రాజకీయ రంగంలోకి ప్రస్థానం చేయడం జరిగింది. ఆయనకేం అవసరం, సమాజం ఏది ఇవ్వలే, ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు తల్లి. ఎన్నిసార్లు అడిగినా ఎవరూ పట్టించుకోలేదు అన్నాడు. దాని పక్కన కడప స్టీల్ ఫ్యాక్టరీ ఉంది, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టినది. 20,000 కోట్లతో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.
ఆయన ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో అయిపోయేది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. దాదాపు 1,00,000 మందికి ఉద్యోగాలు వచ్చును. ఈ నియోజకవర్గంలో అందరికీ బిడ్డలందరికీ ఉద్యోగాలు వచ్చును. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత దాన్ని పట్టించుకున్న నాయకుడు లేడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మళ్ళీ వచ్చి ఇంకో శంకుస్థాపన చేసి వెళ్ళాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈయన ఒకసారి వచ్చాడు, మళ్ళీ శంకుస్థాపన చేశాడు, మళ్ళీ ఇంకోసారి వచ్చాడు, మళ్ళీ భూమి పూజ చేశాడు. ఈ 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆఖరికి అది ఏంటి ఎలా తయారైందంటే భూమి పూజలు శంకుస్థాపనలు చేసే ప్రాజెక్టుగా తయారైంది. అది కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్న విషయం నాయకులు మొత్తానికే మర్చిపోయారు. మరి వీళ్ళకు ఓట్లు వేయాలా, ఓట్లు వేయకూడదా, ఎందుకు వేయాలి? ఒకసారి ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతిలో ఉన్న ఆయుధం. మీదే కాదు, మీ బిడ్డల జీవితాలను భవిష్యత్తును మార్చే ఆయుధం. అందుకే ఒక్కసారి ఆలోచన చేసి ఓటు వేయండి. అన్న 10 సంవత్సరాలు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 సంవత్సరాలు అయింది. ఈ 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని 10 కొత్త పరిశ్రమలు కూడా రాలేదు. మరి మనకి ఎక్కడ అభివృద్ధి చెందుతున్నాం? మన బిడ్డలకి ఎక్కడ ఉద్యోగాలు వస్తున్నాయి? అసలు మిగతా రాష్ట్రాలన్నీ వేగంగా అభివృద్ధిలో దూసుకుపోతుంటే మన రాష్ట్రం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది. మరి ఎందుకు వీళ్ళకు ఓట్లు వేయాలో ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక పక్క తెలుగుదేశం చంద్రబాబు గారు ఉన్నారు. ప్రత్యేక హోదా తీసుకొస్తానని ఆ రోజు బీజేపీ పార్టీ 10 సంవత్సరాలు ఇస్తామని వాళ్ళంటే మోసపు మాటలు చెప్తే ఆ రోజు చంద్రబాబు గారు 15 సంవత్సరాలు కావాలి అన్నాడు ప్రత్యేక హోదా. తీరా చూస్తే చంద్రబాబు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు, మంత్రి పదవులు తీసుకున్నారు, ప్రత్యేక హోదాను మాత్రం వాళ్ళకు తాకట్టు పెట్టారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ టైంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. నన్ను గెలిపించండి, ప్రత్యేక హోదా కోసము బీజేపీ మెడలు వంచైనా సరే నేను ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజుల్లో చంద్రబాబు గారికి సవాలు కూడా విసిరారు. రా చంద్రబాబు, అందరు ఎంపీలు ముక్కుమ్మడి రాజీనామాలు చేద్దాం, ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దామన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. తీరా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా ప్రత్యేక హోదా కోసం? వచ్చిందా ప్రత్యేక హోదా? ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం రావాల్సింది ప్రత్యేక హోదా. బీజేపీ పార్టీ మనకు 10 సంవత్సరాల నుంచి మోసం చేస్తూనే ఉంది.